హాయ్ గ్యాస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లంచ్ మా ఇంట్లో చేపల పులుసు. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. చేపలను శుభ్రంగా కడిగి ఉప్పేసి పెట్టుకున్నాను. ఒక స్పూన్ కారం వేసాను, కొంచెం పించ్ ఆఫ్ పసుపు వేసాను, సాల్ట్ వేసాను, కొద్దిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను. కొరియాండర్, జీలకర్ర, మెంతులు మిక్స్ చేసి పెట్టుకున్నాను. తగినంత వేయాలి. కారము, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్. కొంచెం ఎక్కువ పట్టదు, కొంచెం చేపలకి కోకోనట్ ఎక్కువ తీసుకోవద్దు, కొబ్బరి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, మామిడికాయ ముక్కలు, కొంచెం పసుపు. తయారు చేసే విధానం. హాయ్ అండి. ఇప్పుడు ముందుగా ఒక బాణీలో ఆయిల్ వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు చక్కగా మంచిగా కొంచెం గోరగా వేయించి పెట్టుకోవాలి. కొంచెం దీంట్లో వేగడానికి కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేస్తే మంచిగా తొందరగా వేగుతుంది, మాడదు. నెక్స్ట్ అదండి, ఈ మిక్సీ జార్లో మనము కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇది కొబ్బరి ఇలా మెత్తగా పొడిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ ఏగాయి ఇప్పుడు దీన్ని మనం మిక్సీలోకి షిఫ్ట్ చేసుకుందాం. కొంచెం ఇవి మనం గ్రైండ్ చేసే ముందు దీంట్లో మెంతులు పొడి కొంచెం ఎక్కువ ఏం అవసరం ఉండదు, చేదవుతుంది. నెక్స్ట్ ధనియాల పొడి, ధనియాలు మంచిగా పడుతుంది పౌడరు. గరం మసాలా తర్వాత వేసుకుందాం. దీంట్లోనే కారం, 2 స్పూన్లు కారము, దీంట్లోనే 1 స్పూన్ ఉప్పు. చక్కగా ఇది కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాం. కన్సిస్టెన్సీ గట్టిగా అయింది, కొంచెం దీంట్లో మనం వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా వేసుకున్నాం. ఒక నుండి గ్రైండ్ అయింది, పేస్ట్గా అయింది, మరి పేస్ట్గా ఉండొద్దు. దీంట్లోకి బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. చేపలకి ఈ బాణీ పెట్టుకోవాలి, మంచిగా చిక్కదు, ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ నూనె పోసుకొని ఆవాలు వేసుకోవాలి. కాబట్టి నా దగ్గర ఉట్టి ఆవాలు అనేది కొంచెం లైట్గా జీలకర్ర మిక్స్ అయింది, ఇది వేస్తున్నాను. నెక్స్ట్ నేను 3 పచ్చిమిర్చీలు చీర్చి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ 2-3 కరివేపాకు రెమ్మలు. నెక్స్ట్ ఇది చక్కగా వేగాక అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. మంచిగా ఇలా మిక్స్ చేసుకొని ఇది ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు మసాలా మంచిగా మగ్గాలి. మనం మూత పెట్టేస్తాం. ఇప్పుడు ఇలా మంచిగా చూడండి, ఇంత బాగా ఫ్రై, మంచి మసాలా మగ్గుతుంది. ఇలా ఆయిల్ చూడండి, ఇలా ఆయిల్ వచ్చేసింది మంచిగా, చక్కగా ఇలా ఆయిల్ తేలింది మంచిగా. ఇప్పుడు మనం చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాము, 1 బౌల్ పోసేసుకున్నాము. ఇంకొద్ది పడుతుంది. కొంచెం పడుతుంది, అది వేసేసుకున్నాం. గుజ్జు పోసాం కదా, కొంచెం లైట్గా బాయిల్ అవ్వనిద్దాం. ఇప్పుడు మంచిగా చేపలకి పులుసు ఇప్పుడు మంచిగా మగ్గుతుంది. ఈ టైంలో మనము చేపలు కొంచెం స్టవ్ తగ్గించేసి చేపలు వేయడమే. ఇంకా
చేపలు వేసాను కదా, కొన్ని ఫ్రైకి ఉంచుకుంటున్నాను. ఇలా మంచిగా డిస్టెన్స్గా నీట్గా ఇవ్వాలి. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం స్టవ్ తగ్గించుకొని ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాము. మామిడికాయ ముక్కలు, గరం మసాలా, నెక్స్ట్ కొరియాండర్, లాస్ట్ ఫైనల్ అండి. మనం పసుపు నేను దాంట్లో కలిపేసాను, ఎందుకంటే చేపలు మిక్స్ చేసడం కాబట్టి ఎక్కువ వేయలేదు, జస్ట్ లైట్గా వేసాను. ఇప్పుడు కొరియాండర్ జస్ట్ లైట్ మంచిగా వేసుకుందాం. కొరియాండర్ లాస్ట్ ఫైనల్ టచ్, బాగుంటుంది ఫ్లేవర్. ఓకేనండి. చేపలను మాత్రం కొద్దిసేపు ఇలానే ఉంచాలి, కదిలించవచ్చు, చితుకుతుంది. ఒకవేళ మనం జస్ట్ ఇదంతా మసాలా మిక్స్ అవ్వాలంటే మనం కొంచెం ఉడికిన తర్వాత ఇలా క్లాత్తో ఇలా మిక్స్ చేసుకుందాం. ఇంకా అయిపోయినట్టేనండి, రెడీ. చేపల పులుసు రెడీ. ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాము. వావ్, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నాకు చాలా ఎమ్మి